హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో బేబీస్కి ఆవు పాలు లేకుంటే బర్రె పాలు ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, కొంచెం వీడియో చేసి చూపించండి అని చెప్పి అడిగారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చూస్తున్నాను. ముందుగా మనము ఇలాగా వాము తీసుకోవాలి. ఈ వాముని ఒక తెల్లని క్లాత్లో కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా కొంచెం అంటే కొంచెం, ఇవి ఒక గ్లాస్ పాలకి నేను ఇంత అమౌంట్ వేస్తున్నాను. ఇది కొంచెం బాగా వేసుకొని చిన్న మూటలాగా కట్టుకోవాలి. చిన్న దారంతో ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదే క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. అంటే కొంచెం ఎక్కువ అయిందంటే వాము కొంచెం స్పైసీనెస్ వచ్చేస్తాయి పాలు. సో పిల్లలు తినరు ఫస్ట్ టైం కాబట్టి. మనం ఫస్ట్ టైం పిల్లలకి పాలు పట్టించేటప్పుడు ఇలా వామ్తో వేసుకోవాలి. లేకుంటే పిల్లలకి మందం చేసి కొంచెం లూజ్ మోషన్స్ అవుతాయి. అలా లూజ్ మోషన్స్ అవ్వకుండా ఈజీగా డైజెషన్ అవ్వాలి అంటే ఈ పాలల్లో కొంచెం వాము అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈ విధంగా మూట కట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేయడం వల్ల డైజెషన్ అనేది అవుతుంది. కొంతమందికి సెట్ కాకపోతే లూజ్ మోషన్స్ అవుతాయి. సో వాళ్ళకి ఇది బెస్ట్ అన్నమాట. సో నేను 1 గ్లాస్ తీసుకున్నాను. గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఈ విధంగా ఒక గ్లాస్కి ఆవు పాలు అయితే సరి వేయాలి. ఒక గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ వేయాలి. గేదె పాలు అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ మనము వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఇస్తున్నప్పుడు కొంచెం పల్చగా చేసి ఇవ్వాలి. ఎందుకంటే మళ్ళీ మనం కాస్తాం కాబట్టి సో చిక్కగా అయిపోతాయి. సో మనం ఆల్రెడీ మూట కట్టుకున్నాం కదా, అది ఈ విధంగా పాలల్లో మునిగేటట్టు పెట్టుకోవాలి. లేకుంటే దానిలోకి వేసేసినా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ వాము అనేది పాలల్లో బాగా మరగాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మరిగైతే మంచిది. ఆ మరిగిన పాలని మనం పిల్లలకి పట్టించడం వల్ల ఫస్ట్ టైం కొంచెం ఇష్టం చూపించరు. సో కొంచెం క్వాంటిటీనే మనం ఫస్ట్ రోజు తాగిపించాలా. అంటే 2 స్పూన్లు 4 స్పూన్లు తాగిపించామంటే తర్వాత మరుసటి రోజు కొంచెం క్వాంటిటీ అనేది పెంచుకోవాలి. అప్పుడు తాగుతారు. ఒక 1 వీక్ ఇలా చేస్తే సరిపోతుంది. సో దీనిలోకి మనం పిల్లలకు పెట్టేటప్పుడు నేరుగా షుగర్ని యాడ్ చేయకూడదు. ఇది పటిక బెల్లం అని బయట మనకు షాపుల్లో దొరుకుతుంది. ఆ పటిక బెల్లాన్ని వేసి ఇలా చేయడం వల్ల పిల్లలకి నెమ్ము చేయకుండా ఉంటుంది. నేనైతే మా 2 బేబీస్కి నేను ఇదే యూజ్ చేశాను. సో మీకు ఇష్టమైతే యూజ్ చేసుకోండి, లేకుంటే ఇది ఆప్షనల్. ఈ విధంగా మనము వడకట్టుకొని పిల్లలకి పాల గ్లాసులో కానీ లేకుంటే పాల బాటిల్లో కానీ వేసి మనం ఫస్ట్ టైం తాగిపించేవాళ్ళు ఒక పూట తాగిపిస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.